ప్రధానంగా హామీల విషయంలో మీరు పదే పదే పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వెంటనే అమలు చేయాలి, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెడితే ఇబ్బంది ఉంటుందని చెప్పారు. రాఘవేంద్ర గారు మేము చెప్తున్నది కాదు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీయే ఎన్నికల సందర్భంగా స్వయంగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు. సోనియా గాంధీ గారి రాష్ట్ర ప్రజలందరికీ నేను మీ తల్లిగా హామీ ఇస్తున్నానని చెప్పి ప్రతి ఇంటికి లేఖ రాశారు. ఏమని రాశారు? ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేసే బాధ్యత నాది అని స్వయంగా సోనియా గాంధీ గారు మాటిచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఈ 6 గ్యారంటీలే కాదు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య హక్కు, నేను అది కూడా అమలు చేయిస్తాను, స్వేచ్ఛ ఉంటుంది అని రాహుల్ గాంధీ గారు రాష్ట్రమంతా కూడా తిరిగి చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక అడుగు ముందుకు వేసి ఆయన మొదటి సంతకం రైతు రుణమాఫీ మీద ఉంటుంది, డిసెంబర్ 9వ తేదీన రాష్ట్ర రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. అంతేకాకుండా డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తామని, రైతులందరికీ 7,500 రూపాయలు రైతు బంధు ఇస్తామని తదితర హామీలన్నీ కూడా ఇచ్చారు. బట్ వాళ్ళు అమలు చేయలేదు. బాండ్ పేపర్లు కూడా రాసిచ్చారు. ప్రజలు నమ్మాలి అని చెప్పి 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఈ హామీలన్నీ 100 రోజుల్లో అమలు చేస్తామని ప్రజలకు కాళ్ళల్లో పట్టుకొని చేతులలో పెట్టి బతిలాడుకొని ఓట్లు వేయించుకున్నారు. అది అమలు చేయడం వారి బాధ్యత కదా. పైన మేము వెయిట్ చేసాం, 100 రోజులు వెయిట్ చేసాం. 100 రోజుల తర్వాత ప్రజల పక్షాన మేము అడగడం ప్రారంభించాం. అడగడం ప్రారంభిస్తే ముఖ్యమంత్రి ఎట్లా తయారైందంటే, ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులకు పాల్పడడం, ప్రశ్నించే వారి మీద నీలాప నిందలు వేయడం, వారిని భయభ్రాంతులకు బెదిరించాలనేటువంటి ఒక నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి పాలన కొనసాగుతూ ఉంది. సరే, దానికి ఎవరు భయపడతారు? ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ, పోరాటాల నుంచి వచ్చినటువంటి పార్టీ, దేనికైనా మేము ఫేస్ చేస్తాం. అయితే ఈరోజు రైతు రుణమాఫీ మొదటి రోజు చేస్తామన్నారు, చేయలేదు. తర్వాత మేము పదే అడిగితే 15 ఆగస్టులోగా రైతు రుణమాఫీ 100% చేస్తూ అటున్న సూర్యుడు ఇటుబొడిచిన అని ప్రతి దేవుడి మీద ఒట్లు పెట్టి, చర్చి మీద ఒట్టు పెట్టి, మసీద్ దర్గాల మీద ఒట్టు పెట్టి ఆయన మాట తప్పారు. మాట తప్పడం కాక ఉల్టా దబాయించాడు. రుణమాఫీ అయిపోయింది, హరీష్ రావు నువ్వు రాజీనామా చేయి అన్నాడు. నిజంగా అయిందా? నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు రుణం ఉంటే మేము 22 లక్షల మందికి చేశాం, ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ చేయలేదు అని వ్యవసాయ మంత్రే స్వయంగా చెప్పారు. నిజంగా 22 లక్షలకు కూడా అయిందా? 22 లక్షలకు వీళ్ళు విడుదల చేశారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందంటే, ఆధార్ మిస్ మ్యాచ్ అనో, నేమ్ మిస్ మ్యాచ్ అనో, వివిధ కారణాల వల్ల నిజంగా 22 లక్షలకు కూడా పూర్తి కాలేదు. అంటే దీన్ని బట్టి రుణమాఫీ జరిగింది తక్కువ, జరగవలసింది ఎక్కువ. రుణమాఫీకి సంబంధించినంత వరకు 2018 అంటే రెండోసారి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు 4.5 ఏళ్ల కాలం పాటు ఉన్న తర్వాత కూడా మీరు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేకపోయారు. ఐ అగ్రీ. ఇప్పుడు అంటే నేను అడిగిన కొంత సమయం ఇస్తే బాగుంటుంది. అంటే మీకు అనుభవం ఉంది, 9.5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నారు, సమస్యలు తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, వాళ్ళ కొంత అవకాశం కానీ వెసులుబాటు కానీ ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇస్తే బాగుంటుందా, బాగుండదా? రాఘవేంద్ర గారు, ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ చెప్పింది ఎవరు? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నది నువ్వే కదా. అటున్న సూర్యుడు ఇటుబొడిచినా, ఇటున్న సూర్యుడు అటుబొడిచినా, జహంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు, మెదక్ చర్చి మీద ఒట్టు, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టు, సీతారామచంద్రస్వామి మీద ఒట్టు, మన ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు, నువ్వు ఎన్ని గుళ్ళ మీద ఒట్లు పెట్టినావు? 15 ఆగస్టులో రుణమాఫీ చేసి తీరుతాని ఒక ముఖ్యమంత్రి మాట ఇచ్చినప్పుడు ఆ మాట మీద నిలబడే బాధ్యత నీకు ఉందా లేదా? ప్రధానంగా వాళ్ళు అనేది రికార్డు సమయంలో చాలా ఎక్కువ అమౌంట్ ఇచ్చాము, గతంలో ప్రీవియస్ గవర్నమెంట్స్తో పోలంటే బీఆర్ఎస్తో పోలిస్తే లార్జ్ అమౌంట్ ఉంది. రాఘవేంద్ర, మేము అప్పుడు మీలాగా మొదటి రోజే చేస్తాము, రెండో రోజే చేస్తామని మేము హామీ ఇవ్వలేదు కదా ప్రజలకు. మీరు ఇవన్నీ చెప్పి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. మేము చేసి తీరుతామంటే ప్రజలు నీ ముఖం చూసిందో లేదో కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ముఖం చూసి ఓట్లు వేసిండ్రు. ఇప్పుడు వాళ్ళ పరువు కూడా పోయింది కదా, వాళ్ళ గౌరవం కూడా పోయింది కదా. అందుకోసమే రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నాకు సిద్ధమవుతున్నారు. బికాస్ వరంగల్లో స్వయంగా రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్ చేశాడు. రైతు డిక్లరేషన్లో ఏం చెప్పారు? 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం, నంబర్ 1. నంబర్ 2, ఎకరానికి రైతులకు, కౌలు రైతులకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాం. ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాం. ఇచ్చారా? ఇవ్వలేదు. రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు కూడా 5 లక్షల రూపాయల బీమా చేస్తాం. చేసిండ్రా? చేయలేదు. అసైన్డ్ భూములన్నీ పట్టా భూములుగా మారుస్తూ యాజమాన్య హక్కులు వెంటనే 100 రోజుల్లో కల్పిస్తాం. చేశారా? చేయలేదు.
అంటే రైతు భరోసాలో వరంగల్లో చేసిన డిక్లరేషన్లలో ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. సో వీ వాంట్ టు గో అండ్ రిమైండ్ మిస్టర్ రాహుల్ గాంధీ, ఆయన ఇంటికి పోయి బాబు నువ్వు ఈరోజు మాట ఇచ్చావు, ఓట్లు వేయించుకోవడానికి రావడమే కాదు, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేసే బాధ్యత కూడా నీ మీద ఉంది. మీ ముఖ్యమంత్రిని నువ్వు మొట్టికాయలు వేస్తావా, ముఖ్యమంత్రికి సర్ది చెప్తావా, బుద్ధి చెప్తావా, ఏం చెప్తావో చెప్పు, కానీ నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యత ఈరోజు నీ మీద ఉంది అని చెప్పి ఆయన గుర్తు చేయడం కోసం అవసరమైతే ఢిల్లీ